strict and stringent. During our 10 years, the rule by KCR government, we never given based on the recommendations to anyone, whether it is the Ambedkar or Pule scholarships or minority or the Brahmins. All the cases were taken into the strict scrutiny and also based on the merit and also their background, economic background. By taking those two cases into consideration, we have selected and we have given to them. So we are ready, sir. We are ready for any progressive and also those things. We were following the same thing also. We are welcoming those things. At the same time, whatever selected, those should be given the scholarships timely. That is the main thing. The policy is there. The policy has to be, is already adopted policy is there. You have to implement that and also you have to give arrears and also new sanctioning of the new thing. That is the important thing. Rakesh Reddy. అధ్యక్ష, గౌరవనీయ శాసనసభ్యులు అడ్లీస్ట్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ గారు చేసిన సజెషన్స్ కరెక్షన్స్ దాంట్లో గౌరవనీయ మంత్రులు ఒక మంచి విషయం ఉంది అధ్యక్ష. ఇది ఒక్కదానికే కాదు, ఇప్పుడు అక్బరుద్దీన్ గారు అన్న దాంట్లో మేడలు, లగ్జరీ కార్లు, 5 బైకులు ఉన్న వాళ్లకు విదేశాలకు వెళ్ళడానికి 20 లక్షలు రుణాలు ఇచ్చారన్న అధ్యక్ష. ఎకనామికల్ బ్యాక్వర్డ్ దాంట్లో ఒక పదం వాడాడు అధ్యక్ష, చాలా బాగుంది అది. ఉన్నవాడు పేదవాడిగా డిక్లేర్ చేసుకుంటే మిగతా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఈ సభ మొత్తం వినాల్సింది పదం. అక్బరుద్దీన్ గారు ఈరోజు ఒక మాట మాట్లాడాడు. ఎవరెవరైతే అనర్హులు అన్ని స్కీమ్లల్లో పేదలుగా డిక్లేర్ చేసుకొని, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకా రాబోయే ప్రభుత్వాలు కావచ్చు, ఇది ఈ అసెంబ్లీ నోట్ చేసుకొని అందరూ ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఇప్పటికి కూడా 21 లక్షల ఇళ్ళు లేవు అధ్యక్ష. ఈ ఉన్నవాళ్ళు పేదవాళ్ళుగా డిక్లేర్ చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య. మంత్రి గారు మీరు దయచేసి సీనియర్ మంత్రులు బాగా ఈ శాసనసభలో సీనియర్లు, సీతక్క గారు కూడా వినాలి ఈ పాట. ఎందుకంటే నేను ఒక శాసనసభ్యులు చెప్తున్నా అధ్యక్ష. ఇప్పుడు గత మా ఆర్మూర్ నియోజకవర్గంలో అన్ని డబ్బున్న వాళ్ళకి అధ్యక్ష, ట్రాక్టర్లు అంటే ఏదైతే ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అన్నీ. ఈ పదం ఒక్కటి అందరు జ్ఞాపకం ఉంచుకోండి అధ్యక్ష. అందరు సహకరించండి. అఖిలపక్ష మీటింగ్లో పెట్టి ఏ పథకాలైనా నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని మనం కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సాంబశివరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. అక్బర్ గారు చెప్పింది లాజికల్గా చాలా బాగుంది. ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతాయి. ప్రాక్టికల్గా ఇప్పుడు ఏ స్కీము ప్రారంభించినా సరే దానికి కొన్ని నియమ నిబంధనలు పెడతారు, వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండాలని చెప్పి. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి పేదవాళ్ళు ధనవంతులు అవుతారు, ధనవంతులు పేదవాళ్ళుగా చూపెడతారు. ఇది వాస్తవం. అందువలన ఇప్పుడు ఏదన్నా సరే అఖిలపక్షంగా కూర్చుని ఇప్పటికిప్పుడు స్పాంటేనియస్గా అనుకునే కంటే అఖిలపక్షంగా కూర్చుని ఆల్రెడీ ఇప్పుడు వారు చెప్పిన నిబంధనలు ఇవ్వలేదు కాదు అధ్యక్ష. అక్బర్ గారు చెప్పినవి అన్నీ కూడా 100% ఆయన వాట్ ఎవర్ సజెషన్స్ హీ మేడ్, ఎవ్రీ సజెషన్ ఈజ్ ఇన్ ద రూల్స్. బట్ వైలేటింగ్ రూల్స్, some uneligible persons are getting loans and other benefits. That is there. So how to correct that? We need a comprehensive discussion. For that, better to call a all parties meeting for that purpose. Why? Because already I have been receiving several phone calls from the students who have been staying in overseas. So for this kind of whatever pensions, whatever overseas pensions, scholarships, the government made earlier, promises made, అవి అందక వితౌట్ గెటింగ్ దట్. అందులో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో సరే ఇక్కడ కారు ఉండేవాడు ఉండొచ్చు, లేదా 2 మోటార్ సైకిళ్ళు ఉండేవాళ్ళు ఉండొచ్చు, కానీ వాస్తవంగా అంత చదవగలిగినంత శక్తి అయితే ఉండదు వాళ్ళకి. ఏదో బెనిఫిట్ వాళ్ళకి వచ్చింది, వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అందులో ఎస్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకని దీన్ని హౌ టు సెగ్రిగేట్ దట్
how to make sure that eligible persons get whatever kind help this the government render, how to get the eligible persons అనేది సీరియస్గా ఆలోచన చేయాలి. I agree with Akbar garu, but at the same time we should very carefully think over the practical problems also. And regarding this one, anyway, this discussion started. I appeal to the government through you, ఎంతమంది ఉన్నారు ఓవర్సీస్లో, ఎవరెవరు ఉన్నారు, రోజు ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష, రోజు. సరే అందరికీ చేస్తారు అనుకోండి, నాకు కూడా ఎక్కువ మంది చేస్తున్నారు. నాకు పర్టికులర్గా ఎస్టీసు, ఎస్సీలు,